ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, ఉన్నతమైన దుర్గము కలిగిన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కేడమా, మా దుర్గమా, మా శృంగమా, మా శైలమా, నీకే వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నిన్నటి దినమంతయు, గత రాత్రి అంతయు మీ క్షేమాన్ని అందించి తండ్రి, ఎలాంటి కీడులు అపాయాలు జరగకుండా క్షేమాన్ని దయచేసి మరొక నూతన దినంను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ దినమంతయు తండ్రి, ఈ ఉదయము మొదలుకొని ఈ రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు తోడై మీ క్షేమాన్ని అందించండి. మీ నామానికి మహిమకరంగా ఈ దినమంతయు మేము జీవించుటకు సహాయము చేయండి తండ్రి. మా ఆలోచనలో, మా పనులలో మీ నామానికి మహిమకరముగా మేముండుటకు సహాయం చేయండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. 29వ కీర్తన 11వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. అవును తండ్రి, మీరు తండ్రి మీ ప్రజలకు బలము అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఎవరైతే తండ్రి నీ అందు భయభక్తులు కలిగి ఉంటారో, నీ అందు ప్రేమ కలిగి ఉంటారో తండ్రి, బలహీనులను బలపరిచే దేవుడవై ఉన్నారు. స్తోత్రాలు తండ్రి. సమాధానము లేక అశాంతితో తండ్రి, గొడవలతో, సమస్యలతో ఉన్న వారికి మీరు సమాధానమును అనుగ్రహించే వారై ఉన్నారు తండ్రి. ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి, ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. మా కోసమై ఆ పరలోకంను వదిలి తండ్రి, మా కోసమే ఈ భువిన ఉదయించిన దేవుడవై ఉన్నారు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారికి బలంను అనుగ్రహించండి తండ్రి. సమస్యలలో ఉన్నట్లయితే సమాధానంను దయచేయండి. వారిని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. వారు చేస్తున్న ప్రతి పనులలో, ప్రతి ఆలోచనలో మీరు తోడై నడిపించండి. ప్రతి హృదయంను పరిశీలించి పరిశోధించే దేవుడవై ఉన్నారు. స్తోత్రాలు తండ్రి. వారి హృదయ ఆలోచనలు ఎరిగిన వాడవై ఉన్నారు కనుక తండ్రి, వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తులను సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిరాశ నిస్పృహలో తండ్రి, కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిరాశ నిస్పృహల నుంచి విడుదల దయచేయండి తండ్రి. సంతోషము, ఆనందము, ఉత్సాహము వారి కుటుంబాలలో దయచేయండి తండ్రి. నూతన కార్యాలు వారి కుటుంబాలలో జరిగించండి, వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. నూతన ఆలోచనల చేత ప్రభా, వారు నూతన పనుల చేత ముందుకు వెళ్ళుటకు మీరు సహాయము చేయండి. తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని యవనేచ్ఛలకు లోను కాక వారి భవిష్యత్తును పాడు చేసుకునక తండ్రి, నీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు మీరు సహాయం చేయండి. మీ అమూల్యమైన స్వచ్ఛమైన ప్రేమ చేత వారిని ఆకర్షించండి తండ్రి. మీలో ఫలించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. యవన బిడ్డలను తండ్రి దర్శించి తోడై నడిపించండి. గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులకు ప్రభా చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒంటరిగా ఉండి మానసికంగా కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఒంటరితనం నుంచి విడిపించండి తండ్రి. శాంతి సమాధానమును దయచేయండి దేవా. మానసిక స్థితిలో నుంచి తండ్రి, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని
మానసిక స్థితి నుంచి విడిపించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టుచూ ఉండగా తండ్రి, మీ యొక్క నూతన కార్యాలు, నూతన దీవెనల చేత వారిని ఆశీర్వదించండి, దీవించి తోడై నడిపించండి తండ్రి. మా భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని అందించి ప్రజలందరికీ క్షేమాన్ని అందించుటకు వారికి చక్కటి జ్ఞానంను దయచేసి ప్రజలందరికీ క్షేమం కలుగులాగున సహాయము చేయమని నీకే వందనాలు చెల్లిస్తూ, రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.